నార్మల్‌గా ఓపీస్‌లో అడుగుతూ ఉంటారు. మా బాబుకి ర్యాష్ వచ్చింది. మొత్తం ఫేస్ మీద, బాడీ పైన అంతా గూడా వస్తుందని. సో, వీటిలో చాలా రకాలుంటాయి. బట్ ఇప్పుడు కామన్‌గా ఉండేది ఒకటి మీజిల్స్, చికెన్ పాక్స్ అండ్ హ్యాండ్ ఫుట్ మౌత్ డిసీజ్. చికెన్ పాక్స్ ఇప్పుడు ఆటలమ్మ అంటారు. ఇప్పుడు కామన్‌గా ఉంటుంది. నవంబర్ నుంచి స్టార్ట్ అయ్యి మే, జూన్ వరకు కూడా వస్తూ ఉంటుంది ర్యాష్. అంటే అడుగుతుంటారు ఎలా డిఫరెన్షియేట్ చేస్తుంటారు అది. మీజిల్స్ అనేది రెడ్ ర్యాషెస్ లాగా ఉంటుంది. ఇనిషియల్‌గా చెవుల వెనకాల నుంచి స్టార్ట్ అయ్యి ఫేస్ అండ్ బాడీ మీద అంతా కూడా స్ప్రెడ్ అయిపోతుంటుంది. అండ్ హ్యాండ్ ఫుట్ మౌత్ డిసీజ్. హ్యాండ్ ఫుట్ మౌత్ డిసీజ్ అంటే పేరులోనే ఉంటుంది. కాళ్ళు, అరికాలు, అరిచేతులు అండ్ నోట్లో కూడా ర్యాషెస్ వచ్చేస్తుంటాయి. అండ్ ఫీవర్ కూడా చాలా హైలో ఉంటుంది. చికెన్ పాక్స్ ఇప్పుడు ఈ సీజన్లో కామన్‌గా ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ నవంబర్ నుంచి మే, జూన్ వరకు కూడా ఉంటుందన్నమాట. చికెన్ పాక్స్ అనేది వారిసెల్లా అనే వైరస్ వల్ల వస్తుంది. సో, దీన్ని ఆటలమ్మ అని కూడా అంటారు. సో, ఇది ఎలా గుర్తుపట్టాలి అని అందరూ అడుగుతుంటారు. దీంట్లో వెసికిల్ ఫార్మేషన్ ర్యాష్ అని అంటాం. అంటే ఫస్ట్ రెడ్ ర్యాషెస్ లాగా వచ్చేసి దాన్ని కొంచెం ఒక గుల్లలాగా వచ్చేసి నీరు చేరిపోయి వస్తూ ఉంటుంది. ఫస్ట్ ఫేస్ మీద స్టార్ట్ అయ్యి దాని తర్వాత బాడీ, దాని తర్వాత కాళ్ళు చేతులకు కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఎక్కువ మనం ఫేస్ అండ్ బాడీ మీద, చెస్ట్ మీద ఎక్కువ చూస్తూ ఉంటాం. నీటి పొక్కుల్లాగా వచ్చేస్తుంటుంది. చికెన్ పాక్స్ ఆటలమ్మ అనేది ఎలా గుర్తుపడతామంటే వెసికిల్ ఫార్మేషన్ అంటే నీటి పొక్కుల ర్యాష్ అని అంటాం. ఒక్కొక్కసారి పాలిమార్ఫిక్ ర్యాష్ అని కూడా అంటాం. అంటే ఒకటేసారి ఫేస్ మీద ఒక్కొక్క దగ్గర ఒక్కోలాగా అనమాట. అంటే రెడ్ ర్యాషెస్ లాగా ఉండడం, గుల్లలాగా ఫామ్ అవ్వడం, దాని పక్కనే నీరు చేరిన పొక్కుల్లాగా ఉండడం, ఇవన్నీ కూడా ఒకటేసారి కూడా కనిపించడం అనేది ఉంటుంది. సో, ఇది ఎలా గుర్తుపడతారంటే ఫస్ట్ ర్యాషెస్ లాగా ఇనిషియల్గా ఫామ్ కాదు. ఫస్ట్ దగ్గు, జలుబు, సరిగా తినలేకపోవడం, జ్వరం ఎక్కువ వస్తుండడం, ఇవన్నీ కూడా ఫస్ట్ 3 days స్టార్ట్ అయ్యి దాని తర్వాత ర్యాషెస్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. సో, ఏంటంటే ఇది విధంగా ఉన్నప్పుడు మనం ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకొకటి వీళ్ళని ఈ విధంగా ర్యాషెస్ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళని సపరేట్గా ఉంచాలన్నమాట. అంటే ఇంట్లో ఇంకా వేరే పిల్లలకు ఉన్నప్పుడు వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఎలా అంటే దగ్గు, జలుబు ఉంటుంది కదా, అలా స్ప్రెడ్ అయ్యి వచ్చే అవకాశాలు ఉంటుంది. ఇంకోటి నీళ్ళు, వెసికిల్స్ ఉంటాయి కదా, నీటి పొక్కులు అంటాం, అవి కూడా రప్చర్ అయినప్పుడు, పగిలినప్పుడు అవి కూడా అలా స్ప్రెడ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఒకటి ఐసోలేషన్ చేయాలి, ఐసోలేషన్ చేసి పెట్టాలి. అండ్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటాం. అంటే ఫీవర్ వస్తే ఫీవర్కి సంబంధించిన ట్రీట్మెంట్ ఇవ్వడం, దగ్గు జలుబు ఉంటే దగ్గు జలుబుకి సంబంధించిన ట్రీట్మెంట్, సరిగా తినలేకపోతున్నాడంటే దానికి సంబంధించిన, ఒకవేళ అసలే వామిటింగ్స్ అలా అవుతుందంటే అప్పుడు అడ్మిషన్ అవసరం అవుతుంది. లేదంటే తింటున్నాడు అంటే ఇంట్లోనూ పెట్టి మేనేజ్ చేసుకోవచ్చు. ఇంకొకటి హైడ్రేషన్. మెయిన్గా ఈ వైరల్ ఫీవర్స్లో అన్నింటికి కూడా హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎవ్రీ 6th hour ఫీవర్ స్పైక్స్ వస్తూ ఉంటాయి. ఒక 2-3 days ఇది ఇలానే కంటిన్యూ అవుతుంటుంది. సో, ఫీవర్లో ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ డీహైడ్రేట్ అయిపోతుంటారు. సో, హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి ఫ్రీక్వెంట్గా వాటర్ ఇస్తుండడం, ORS వాటర్ ఇస్తుండడం, ఇంకా కొబ్బరి నీళ్ళు దాపిస్తూ ఉండాలి. ఇంకా ఇప్పుడు ఈ సమ్మర్లో అంబలి, రాగి జావా చేస్తూ ఉంటారు ఇంట్లో, అవి తాపిస్తే ఇంకా చాలా వరకు బెటర్గా ఉంటుంది. సో, హైడ్రేషన్ అనేది ఇంపార్టెంట్. ఫీవర్ అంటే ఫీవర్ సిరప్ ఎవ్రీ 6th hour వేస్తుంటారు. సో, అది ఒక 2-3 days టైం పడుతుంది, కంట్రోల్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ప్రివెన్షన్ దీనికి ఉండదా అని చాలా వరకు అడుగుతూ ఉంటారు. కంప్లీట్ ప్రివెన్షన్ అని కాదు, బట్ ఇనీషియల్గా మనము అది ఫ్యూచర్లో రాకుండా ఉండాలి అంటే వ్యాక్సిన్ అనేది ఇంపార్టెంట్. సో, చికెన్ పాక్స్ వ్యాక్సిన్ ఉంటుంది, వారిసెల్లా వ్యాక్సిన్ అంటాం. అది మనం యూజువల్గా అయితేనేమో 12 months క్రాస్ అయిన తర్వాత 12 to 15 months టైంలో వ్యాక్సిన్ తీసుకోవచ్చు. అండ్ సెకండ్ డోస్ అనేది ఆఫ్టర్ 3 months ఆర్ 4 to 5 years ఏజ్లో తీసుకోవాలి. దీనివల్ల ఏంటంటే వెసికిల్స్ కానీ ఇవి ఎక్కువ ఫామ్ అవ్వకుండా ఫ్యూచర్లో ప్రివెన్షన్ కోసం, అంతే, కంప్లీట్గా రాదని కాదు, బట్ ఇమ్యూనిటీ అనేది కొంతవరకు సేవ్ అవుతుంది ఈ వ్యాక్సిన్ తీసుకోవడం. సో, ఇదంతా కూడా జాగ్రత్తగా గమనించుకొని హైడ్రేషన్ అనేది మాత్రం చాలా వరకు ఇంపార్టెంట్.